హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా! ముస్లిమ్స్‌లో చనిపోయిన తర్వాత 1 ఇయర్‌కి ఎలా సంవత్సరికం అంటారు గదా! దాన్ని ఉర్దూలో బర్సీ అంటారు. ఇంక ఈ వీడియో వచ్చేసరికి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారు. అంటే ఆవిడ చనిపోయి 1 ఇయర్ అయిపోతుంది. 2025 మార్చ్‌లో చనిపోయారనమాట. అండ్ ఇదొచ్చేసరికి 2026 ఫిబ్రవరి అంటే 1 మంత్ ముందే చేస్తారు. ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అండి. ఇంకా రిలేటివ్స్ ఎవరు అయితే రాలేదు. నేను ఇప్పుడే వచ్చా. అండ్ మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, ఇంకో అత్తయ్య ఉన్నారు. వాళ్ళైతే ఉండి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అన్నీ. ఆఫ్టర్‌నూన్ ఫుడ్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసరికి సాంబార్, వైట్ రైస్ ఇంకా బ్రింజాల్ ఫ్రై అయితే పెట్టారు. ఇక్కడైతే కూర్చొని సాంబార్ మిక్స్ చేస్తున్నారు కదా! ఆవిడే మా అత్తయ్య. అండ్ ఈవిడొచ్చేసి చిన్నత్తయ్య అన్నమాట. పొయ్యి మీద అయితే రైస్ కుక్ చేస్తున్నారు. ఇంక లోపలొచ్చేసరికి భాజీ అన్నమాట. అది కుక్ చేస్తున్నారు. ఈవినింగ్‌కి కావాల్సొస్తే ఫాతిహా అంటారు గదా! అంటే పెద్దల్ని మూల పెట్టేసి దండం పెట్టుకుంటారు కదా! సో, దానికోసం ఈవినింగ్‌కి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇంక వీళ్ళొచ్చేసరికి మా పిల్లలు అంటే మా వదిన వాళ్ళ పిల్లలు, చిన్న వదిన వాళ్ళ పిల్లలు, పెద్ద వదిన వాళ్ళ పిల్లలన్నమాట. ఇక్కడొచ్చేసి రైస్ కుక్ అయిపోయింది. సాంబార్ పెట్టారు. మా చిన్నత్తయ్య ఒక పక్క నుంచి అడుగుతున్నారు. "మూత తీయనా? నువ్వు వీడియో తీస్తావా?" అని జెప్పేసి. "ఆ! తీయండి" అని చెప్పాను నేను. ఆవిడ తీసి చూపిస్తున్నారనమాట సాంబార్ కుక్ అవుతుంటే. సో, నేనది సైలెంట్‌గా వీడియో తీసేసుకొని వచ్చేసాను బయటికి. ఇదే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ హోమ్ అన్నమాట. ఇలా ఉంటుంది. చిన్న చిన్న రూమ్స్. ఒక రూమ్‌లో వచ్చేసి సామాన్లు పెట్టారు. అండ్ ఇక్కడొచ్చేసరికి వీళ్ళొచ్చేసి బయట నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యారు. ఈవిడొచ్చేసి మా లాస్ట్ అత్తయ్య. అక్కడ ఖీర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రూమ్‌లో ఏమో మా వదిన రెడీ చేస్తున్నారనమాట. చెప్పాను కదా! ఫాతిహా అని. బయట నుంచి హాఫీ సాబ్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్తారనమాట. మా వదిన అన్నీ ప్రిపేర్ చేస్తున్నారిక్కడ. అంటే కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెడుతున్నారు. పక్క నుంచి మా అత్తయ్య చెప్తున్నారు ఎలా చేయాలో. అక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతారనమాట. మొత్తం 2 చొప్పున ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రిపేర్ చేసి పెడతారు. ఈ లోపల మేమిక్కడ వీడియోస్ చేసుకుంటే అక్కడ వంటాయన వచ్చేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఈవినింగ్ మేమిక్కడ లేము. మా ఇంటికొచ్చేసి మళ్ళీ మేమంతా రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చామనమాట. సో, అక్కడ ఆ వంట ప్రిపేర్ చేసిందంతా నేనేం వీడియో తీయలేకపోయాను. ఆ వంటాయన వచ్చిన తర్వాత కట్టా, బాజీ, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ ప్రిపేర్ చేశారనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ 2 ప్లేట్స్‌లో పెట్టి, ఆ 2 ప్లేట్స్ ఇక్కడ పెడతారు. అవి మొత్తం అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు హాఫీసాబొచ్చి మనకి ఫాతిహా ఇస్తారనమాట. ఇంక చనిపోయారు కదా! మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు. ఆవిడ పేరు మీద 11 మందికి భోజనాలు పెడతారనమాట. వాళ్ళకి పెట్టిన తర్వాతే మనకి వచ్చిన గెస్ట్స్ గాని, ఇంట్లో వాళ్ళకి గాని మనకి స్టార్ట్ చేస్తారు భోజనాలు. ఇక్కడ చూస్తున్నారు గదా! అన్నీ ఎలా అరేంజ్ చేస్తున్నారో. అంటే ప్రతి ఒక్కటి పెడతారనమాట. గ్రేప్స్, యాపిల్, స్వీట్ కార్న్‌తో సహా అన్నీ పెడతారనమాట. అండ్ లోపల వచ్చేసరి ఫాతిహా ఇస్తున్నారు. హాఫీసాబ్ వచ్చారు. సో, అందుకే మేమందరం ఇక్కడ బయట కూర్చొనున్నాము. అక్కడ పెద్దవాళ్ళందరూ దుఆ చేస్తున్నారు కదా! మనం లోపలికెళ్ళి వీడియో తీయకూడదు. సో, అందుకే నేను ఆ వీడియో తీయకుండా ఇక్కడ మా వోళ్ళందరూ వచ్చి కూర్చున్నారు గదా! నేనింక వీళ్ళని వీడియో తీసుకుంటూ కూర్చున్నా. ఆయన వంట ఆయన చేసినయన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేసారనమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.